ప్రతి మనిషిలో జంతు లక్షణాలు, రాక్షసత్వం, మూర్ఖత్వం, ఉన్మాదం లోపల దాగి ఉంటాయి. అవి సామాన్యంగా బయటికి రావు. వాటిని బయటికి రాకుండా మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. అంటే ఎవరు? అమ్మా నాన్న, తోటి బంధువులు, చుట్టూ ఉన్న ప్రజలు, ఈ మొత్తం మీద ఈ సొసైటీ. ఇలా మాట్లాడడం తప్పు, ఇది చేస్తే శిక్ష అనేది తప్పదని కొన్ని రూల్స్ పెట్టుకొని, కొన్ని చట్టాలు పెట్టుకొని మనుషులందరూ సమాజంలో బతుకుతున్నారు, యూనిటీగా బతకాలి అనే ఉద్దేశంతో ఒకరి నుంచి ఇంకొకరికి సమస్య కాకుండా జీవించడానికి ఈ రూల్స్ అనేటివి తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ నెగిటివ్ లక్షణాలు ఉన్నాయో, ఈ జంతువు, రాక్షసత్వం, ఈ మూర్ఖత్వం ఇలాంటి లక్షణాలు బయటకు వస్తాయో అక్కడే ఆ వ్యక్తి నుంచి సమాజం మీద ప్రభావం అనేది పడడం మొదలవుతుంది. యాక్టర్ చంద్రహాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే ఇది ఇతని తప్ప? ఈ సమాజం తప్ప? ఎవరి సైకాలజీ ఏంటి? అతను ఎందుకు అలా ప్రవర్తించాలి? స్టేజ్ మీద అసభ్యకరమైన పదాలతో అతను పాట పాడుతున్నప్పుడు తండ్రి అనేది ఆపకపోవడం అనేది కూడా ఈరోజు ఒక చర్చ. ఆ తండ్రి ఎందుకు ఆపలేదు? అతని సైకాలజీ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఇక్కడ నేను ఎవరిది తప్పు కాదు అనేది మాట్లాడలేదు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారి సైకాలజీ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా మీకు అర్థమవుతుంది తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది. జంతు లక్షణాలను మన సమాజం అనేది మనిషిలో కంట్రోల్ చేసింది కదా. కొన్ని చట్టాలను తీసుకొచ్చి, రూల్స్ తీసుకొచ్చి వీటిని అధిగమిస్తే మీకు శిక్షలు తప్పవు అని చెప్పేసి. ఏ మనిషి అయినా వీటికి ఎంతవరకు లోబడి ఉంటాడు? వారి బ్రతుకుకి ప్రమాదం లేదు అనుకున్నంత వరకు, వారి సర్వైవల్కి ఎలాంటి సమస్య ఉండదు అన్నంత వరకు వాడు కంట్రోల్లో ఉంటాడు. ఎప్పుడైతే వాన్నే బతకనివ్వరో, వాన్నే సర్వైవ్ అవ్వనివ్వరో, అలాంటి పరిస్థితులలో ఈ రూల్స్ అన్నిటిని తుడిచిపెట్టేసి వానిలో ఉండే నెగిటివ్ లక్షణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది అతని తప్ప అంటే 100% కాదు. ఇది సర్వైవల్ మెకానిజం. ఎలా అయినా సరే ప్రతి మనిషి బతకాల్సిందే. సరే, ఈ విషయం పక్కన పెడతాం. ఇప్పుడు యాక్టర్ చంద్రహాస్కు ఉండేటటువంటి సర్వైవల్ ఏంది? నేను ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవ్వాలి, ఒక హీరో అవ్వాలి అనేది. అది అతని సర్వైవల్ థాట్. వాళ్ళ నాన్నగారు ఏంటి? వాళ్ళ నాన్నగారైన సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారు, నేను ఇంతవరకు కష్టపడుతూ వచ్చాను, నాకున్న పేరుతో ప్రతిష్టలతో నా బిడ్డను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రోత్సహిస్తాను అన్న విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఆయన లక్ష్యం. ఇంతవరకు బాగానే ఉంది. మొదటి సినిమా ఏదో తీసుకున్నారో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఏదో ప్రమోషన్స్ పేరుతో ఏదో ఈవెంట్లు ఉంటాయి కదా, ఆ ఈవెంట్లో అతను ఒక యాటిట్యూడ్ చూపించాడు. యాటిట్యూడ్ అని ఎవరు అంటున్నారు తర్వాత చెప్తా. అతని బిహేవియర్ ఎలా ఉండేదంటే, అతని గురించి ఎవరైనా చెప్పేటప్పుడు స్టేజ్ల మీద పొగుడుతూ ఉంటారు కదా, ఆ విధంగా పొగిడేటప్పుడు ఇలా ఉండేది అతని యాటిట్యూడ్. ఇది ప్రజలకు నచ్చలా. ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడని విపరీతమైన ట్రోల్ చేయడం మొదలుపెట్టారు చిన్న చిన్న ఛానల్స్ అందరూ. సోషల్ మీడియా మొత్తం మోగిపోయింది. ఇది గమనించిన పెద్ద ఛానల్స్ కూడా పలానా యాక్టర్ కుమారుడు కొత్త సినిమా తీశాడు, దీంతో ప్రజలందరూ యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టేసి విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారనేది పెద్ద ఛానల్లో కూడా న్యూస్లలో చూపించాయి. దీంతో వాళ్లకు బాగా కాలింటుంది. సరే, ఇంత ట్రోల్స్ జరిగినా చంద్రహాస్ ఏదో నేను ఎవరిని ఏమీ అనలేదు, నేను లైట్ తీసుకున్నానని చెప్పాడు, కానీ లోపలైతే బాధ వేసి ఉంటుంది. ఇక్కడ అతన్ని ఎలా ఆలోచించుంటాడు? అరే, నేనేం తప్పు చేశాను? ఏదో సినిమా తీశాను, ముందుకు వచ్చాను, నన్ను ఇంత ట్రోలింగ్ చేయడం అవసరమా? వాళ్ళు నచ్చి సినిమా చూస్తే చూడొచ్చు, లేదంటే సైలెంట్గా ఉండిపోవచ్చు కదా, నన్ను ఎందుకు ఇంత నెగిటివ్ చేయాలి అనేది అతని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అతని తండ్రి అయిన ప్రభాకర్ గారి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? ఆయన ఆలోచన ఎలా వస్తుంది? నేను ఇంత కష్టపడుతూ వచ్చాను కదా, ఇంత పెద్ద పెద్ద యాక్టర్లు వారి కుటుంబంలోని వాళ్ళ పిల్లలని ముందుకు ప్రోత్సహిస్తూ హీరోలను చేస్తున్నారు కదా, నేను నా బిడ్డను చేస్తే తప్పేంది? ఇంత నెగిటివిటీ ఎందుకు రావాలి? నా బిడ్డ యాటిట్యూడ్ ఒకవేళ ఉండిండొచ్చే కానీ మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేయాలనేసి ఆయన కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు, ఆయన బాధపడి ఉంటాడు. ఎందుకో ఆయన ఆ స్టేజ్కి రావడానికి విపరీతమైన కష్టాలు పడి ఉంటాడు కాబట్టి. ఏ బిడ్డకైనా ఇంత నెగిటివిటీ వస్తుంది, ఇక ముందుకు వెళ్ళలేడేమో, జనాలు ఆదరించలేరేమో అన్న థాట్ వచ్చినప్పుడు ఆ తండ్రికి బాధ వేస్తుంది ఆబ్వియస్లీ. సరే, ఈ బాధలో ఉన్న తర్వాత మళ్ళీ ఓ సినిమా తీశాడు. ఏదో ఓ పాటల్లో అభ్యంతరకరమైన వర్డ్స్ ఉంటే ఏదో సెన్సార్ ఉందనేసి అందులో లేదు, కానీ అందులో తీసేశారంట. ఇప్పుడు స్టేజ్ మీద అతను అసభ్యకరమైన పదాలతో పాట పాడడం అనేది మొదలుపెట్టాడు. ఇది జనాలకు నచ్చల. అతను ఎందుకు పాడాడు అనేది ఒక క్వశ్చను. అతను అలా పాడుతుంటే వాళ్ళ తండ్రి గారు ఎందుకు సమర్థించారు అనేది ఒక క్వశ్చన్. నిజానికి ఆ పదాలు అంత ప్రభావితం ఈ సమాజం మీద చూపిస్తున్నాయా? ఇది రియాలిటీలో ఎలా చూడాలనేది కూడా ఒక క్వశ్చన్. ఏమై ఉంటుంది? అతను అంత ధైర్యంగా అలాంటి పదాలు మాట్లాడి స్టేజ్ మీద అసభ్యకరమైన పదజాలంతో పాట పాడి దాన్ని వాళ్ళ తండ్రి గారు
అభ్యంతరం చేయకుండా సైలెంట్గా ఉండి దీని వెనక ఏముంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను ఏ తప్పు లేకపోయినా నా వైఖరితో నేను స్టేజ్ మీద ప్రదర్శించినప్పుడు ప్రజలు దాన్ని చూశారు, వాళ్ళకి నచ్చకుంటే ఇగ్నోర్ చేస్తారు. ఆ ఈవెంట్నైనా ఆ సినిమానైనా మీకు నచ్చలేదు కదా, ఇగ్నోర్ చేయండి, వదిలేసేయండి, నా పాట లేదు నేను పడతానని అతని ఆలోచన అయి ఉంటుంది. అంతేగాని నన్ను ఇంతలా నెగిటివిటీ చేసి ఇంతలా ట్రోలింగ్ చేసి నేనేదో తప్పు చేసినట్టు పాపం చేసినట్టు ఎందుకు నన్ను ఇలా ప్రొజెక్ట్ చేశారు బయటికి అనేది అతని బాధ అయి ఉంటుంది. ఇంకా వారి తండ్రి గారైన ప్రభాకర్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో కష్టాలు పడుతూ ఇంతవరకు వచ్చాడు. కన్నబిడ్డ స్టేజ్ మీద తన బాడీ మూమెంట్ ఇలా ఉండాలి అలా ఉండకూడదు అనేసి అందరూ కలిసి జడ్జి చేసి యాటిట్యూడ్ స్టార్ అనేసి పేర్లు పెట్టేసి విపరీతంగా నెగిటివ్ చేస్తే ఆ ప్లేస్లో ఉండే ఆలోచన చేస్తే ఏ తండ్రి అయినా సరే బాధపడతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏం జరిగింది, సర్వైవల్లో ప్రాబ్లం వచ్చింది. అంటే ఇండస్ట్రీలో ఉండే సర్వైవల్, ఆ సర్వైవల్ మీద దెబ్బ పడేసరికి ఇంకా చంద్రహాస్ కానీ వాళ్ళ తండ్రి గారు అయిన ప్రభాకర్ గారు కానీ వాళ్ళ ఆలోచన విధానం అనేది 100% మారిపోతుంది. ఆ ప్లేస్లో ఉన్న ఏ వ్యక్తులకైనా మారుతుంది, యాజ్ ఇట్ ఈజ్ అలానే మారుతుంది అనేది కాదు, కానీ ఖచ్చితంగా మార్పు అయితే జరుగుతుంది. అరే మమ్మల్ని సర్వైవ్ అవ్వనివ్వలేదు ఇక్కడ, మమ్మల్ని ఎందుకు ఇంత దెబ్బ కొడుతున్నారు, మేము ఇండస్ట్రీలో ఉండకూడదా, మేము ఎదగకూడదా అన్న ఆలోచన అనేది మొదలైపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, చంద్రహాస్ అనే వ్యక్తి వినయంగా స్టేజ్ మీద మాట్లాడతాడా, ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, అతని వినయానికి వచ్చిన అభినందనలు ఎలా ఉంటాయో అతను ముందే ఎక్స్పీరియన్స్ చేశాడు. అతని తండ్రికి ఎక్స్పీరియన్సే, అరే బిడ్డ నువ్వు ఇలా ఉండాలరా అలా ఉండాలరా ఇలా తగ్గిపోవాలరా ఇదిరా అదిరా అని నేర్పించి ఉంటాడు. దానికి తగిన ప్రతిఫలం ఏంటో వాళ్ళ కొడుకు ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడో తండ్రి చూసి ఉంటాడు. ఇక్కడ నుంచి ఆలోచనలు మారి నెక్స్ట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్లాన్లు గీసుకోవాలని వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు ప్లే చేస్తారు. స్ట్రాటజీలు ప్లే చేయడం తప్పు కాదు, ఎదగాలనుకోవడం తప్పు కాదు, మరి ఇలాంటి వల్గర్ వర్డ్స్ వాడుతూ పాటలు పాడడం అనేది తప్ప, ఇది సరైనదేనా అనే ప్రశ్న అడిగితే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇది ఒక్కచోట ఒక్కరి ఆలోచనతో మొదలైన సమస్య అయితే చెప్తారు. 100% నువ్వు ఎలా చెప్తున్నావు, ఇది వాళ్ళ ఆలోచన కాదు, ఇన్ని విధాలుగా మారుతూ వచ్చి ఉంటుందని అంటే అది కాదు. నేను అలా క్లియర్గా వీళ్ళది తప్పు లేదు వీళ్ళది తప్పు ఉన్నదని నేను చెప్పట్లేదు. ఇన్ని రకాల ప్రభావాలు అయితే జరుగుతాయి అని చెప్తున్నా. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇందులో తప్పు ఇంకెవరికి లేదా, వాళ్ళది 100% తప్పండి. స్టేజ్ మీద అలాంటి వర్డ్స్ వాడడం తప్పు, ఇదైతే క్లియర్. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి కదా. ఇందులో ఎవరి స్వార్థం వాళ్ళది ఉంది. అతన్ని కొంచెం యాటిట్యూడ్ చూపిస్తానే దాన్ని విపరీతమైన వైరల్ చేశారు, వ్యూస్ వస్తాయనేసి. ఇంతలా ట్రెండ్ అవుతున్న ఆ టాపిక్ని పెద్ద ఛానల్స్ కూడా ఓ అని చూపించేశారు, పలానా యాక్టర్ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనేసి. అది విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు స్వార్థం వాళ్ళది కదా. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, దీని వెనక నా ఆలోచన ఏంటి, టాపిక్ ట్రెండింగ్లో ఉంది, ఆ టాపిక్ మీద నాకు ఒక అభిప్రాయం ఉంది, ఈ అభిప్రాయాన్ని వీడియో చేసి మీ ముందు పెడితే నాకేదో 10 మంది చూస్తారు, వ్యూస్ వస్తాయని నా ఆలోచన. ఇది స్వార్థమే. సరే ఏదేమైనా సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలాంటివి పదజాలం వాడితే అది బాగా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది, ఎక్కువ ఖర్చు లేకుండా చిన్న సినిమా కాబట్టి ప్రమోషన్స్ ఈజీగా అయిపోతాయని వాళ్ళు భావించి ఉండవచ్చు. ఈ ఆలోచన రావడం వెనక వాళ్ళకు గతంలో జరిగిన అనుభవాల కారణంగా ఇదే కరెక్ట్ దారి అని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉండవచ్చు. గతంలో ఆ అనుభవాలు జరగకపోయినా సరే ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా, ఎన్ని సినిమాలలో చూడలేదు, బూతులు మాట్లాడేసి ప్రమోషన్స్ చేసుకొని వీడియోలను వైరల్ చేసి ఆ తర్వాత సారీ చెప్పేసి సర్దుకుపోవడం. అందులో భాగంగా ఇది కూడా ఒక స్ట్రాటజీ అయ్యి ఉండవచ్చు. అతను అసభ్యకరమైన పదజాలంతో పాట పాడితే దాన్ని ఎంతమంది చూసారో నాకైతే క్లియర్గా ఐడియా లేదు, కానీ దాన్ని ఇప్పుడు మళ్ళీ మిగిలిన అన్ని వీడియోలన్నీ చేసి అందరూ మళ్ళీ వైరల్ చేస్తే ఇంకొంతమందికి అది తెలిసిపోతుంది. అంతే. ఇప్పుడు నేను అసభ్యకరమైన పదజాలం వాడాడంట అంటే దాని గురించి మీలో తెలియని వాళ్ళు ఉంటే కూడా మీదిలో ఏదన్నా క్యూరియాసిటీ పెరిగితే అవునా ఏం వాడాడు అనేసి మీరు అదే పనిగా సెర్చ్ చేస్తారు. ఎందుకు, విషయం ఏంటో తెలుసుకుందామని, ఏం వాడాడు అని. అప్పుడు ఆ పదాలు ఏమి చెవులో వినపడవా? పోనీ ఇది ఏమన్నా కొత్తగా జరుగుతుందా? ముందు ఎప్పుడు ఈ బూతు పదాలు ఎవరికి తెలియవా? ఇక మీదట వచ్చే చిన్నపిల్లలకు తెలియవని అనుకుంటున్నారా? ఒకప్పుడు మా నాన్నగారు చిన్నపిల్లలే, వాళ్ళకి బూతులు తెలుసు, తర్వాత మేము చిన్నపిల్లలవే మాకు తెలుసు, తర్వాత వచ్చి మా పిల్లలకు తెలుస్తాయి, అందరికీ తెలుస్తాయి ఈ పదాలు. తెలియకుండా ఏమి ఉండవు. అయినా సరే వాడచ్చా అంటే 100% వాడకూడదు. నేను ఏమంటున్నానంటే అప్పుడు అతను ఏదో చిన్న ఒక యాటిట్యూడ్ స్టేజ్ మీద చూపించినందుకు ఎందుకు అంతలా
అతని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి. ఈరోజు ఎందుకు అతను ఇంత పెద్ద పదజాలాల్లో చెడుగా వాడేంత పరిస్థితికి అతను రావాలి? వీటిని మళ్ళీ పట్టుకొని ఎందుకు ఇలా చేసావు, ఎదిగే మార్గం ఇది కాదు, మీ నాన్నగారికి పెద్ద గౌరవం ఉండాలి, నీకు 10 మంది ఆశీస్సులు కావాలి, నువ్వు మంచి మార్గంలో ఎదగాలి, నేను ప్రజలు అలా అయితేనే ఆదరిస్తారు, ఇలా అయితే ఆదరించరు అంటే నవ్వు వస్తుందేమో అతనికి, నాకు తెలిసినంత వరకు. ఎందుకు? అరే అదే వినయత్వంతోనే కదరా నాయన నేను స్టార్టింగ్లో వచ్చాను, నేను అడుగు పెట్టాను, నేను ఏదో ఇలా యాటిట్యూడ్ చూపించాను అనేసి విపరీతంగా నన్ను నెగిటివ్ చేశారు కదరా, అంత మంచితనంగా ఉన్నాను నన్ను. ఆ రోజు వాళ్ళు ఆదరించకుండా ఈరోజు నీతులు చెప్తున్నారని వాళ్ళు నవ్వుతారు ఆబ్వియస్లీ. అందుకేనేమో బహుశా అతను సారీ చెప్పడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నాడేమో. ఇది 100% అతను ఉద్దేశపూర్వకంగా సారీ చెప్పలేదని, అతను ఆలోచిస్తాడని చెప్పలేం. ఇది కూడా అవ్వచ్చు, ఏమో ఇంకా 4 రోజులు టెండ్ అవని, ఇంకా 4 రోజులు ఈ చర్చలు జరగని, సినిమా ప్రమోషన్స్ ఈజీ అవుతాయి కదా, ఇంకా తర్వాత చెప్దాంలే అనుకుంటానేమో. ఏమంటే ఇక్కడ ఎవడు గేమ్ వాడిదండి, వాళ్ళు ప్రజల్లోకి సినిమా హీరోగా వచ్చి ఒక మంచి యాక్టర్గా ఎలా ఎదగాలని వాళ్ళకేం ఉంటుంది, ఎవడు దొరుకుతాడా, ఎవరిని వేసుకుందామా సోషల్ మీడియాలో అనేది చిన్న ఛానల్స్ వాళ్ళకే ఉంటుంది, నాలంటోడికి కూడా చెప్తున్నా, న్యూస్ ఛానల్ వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, ప్రజలకు కూడా. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇలాంటి టాపిక్స్ ఎందుకు విపరీతంగా ట్రెండ్ అవుతాయంటే ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ ప్రతిదీ అలా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరిది తప్పు, ఖచ్చితంగా ఈ వ్యక్తిదే తప్పు, ఈ వ్యక్తిది కాదు అని చెప్పడానికి ఏమన్నా ఉందా? సో మారాల్సింది ఎవరు? మారాల్సింది ఒకరు కాదు, అందరూ మారాలి. అంటే సమాజం మారాలి. మన ఇండియాలో పరిస్థితులు రోజు రోజుకి వరస్ట్గా తయారవుతున్నాయి. ఇంకా నా అభిప్రాయం ప్రకారం నాకు వచ్చే డౌట్ ఏంటంటే, మన సొసైటీలో రూల్స్ ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి, ప్రజలు ఎప్పుడు ముందుకెళ్ళిపోయారు అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అనేసి మనం ఖచ్చితంగా అయితే దీంట్లో చెప్పడానికి లేదు. ఎందుకో తప్పు అనేది ఆ సంఘటన బట్టి చెప్పడానికి కాదు, ఆ తప్పు జరగడానికి వెనక చాలా కథలు ఉంటాయి, చాలా రకాల ప్రభావాలు ఉంటాయి, చాలా రకాల అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో గురించి నా అభిప్రాయం తెలియజేస్తున్నానంటే అక్కడేదో చంద్రహాస్ అలా మాట్లాడడము, ఆ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, అది నేను చూసి చెప్పడమే కాదు. ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉన్నది, చూసారా ఏంటి ఏం జరుగుతుంది, దీన్ని ఎలా చూడాలి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసారా. ఈ సిచ్యువేషనే కాదు, నా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణము, నా మీద చూపించినటువంటి ప్రభావాలు, ఇవన్నీ కూడా ఒక విషయాన్ని ఎలా చూడాలి అనేది నా మీద ప్రభావాలు చూపించుంటాయి. అదంతా క్యాలిక్యులేట్ అయిన తర్వాతనే నాకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఏ విషయం పట్లైనా అది ఇప్పుడు అవుట్పుట్ అవుతుందన్నమాట, బయటకు వస్తుంది. సో ఏదైనా మాట్లాడేవాడికి, చూసేవాడికి, వినేవాడికి, దాన్ని అనుభవించేవాడికి, రియాక్ట్ అయ్యేవాడికి, ప్రతి ఒక్కరికి వారి వారి పర్స్పెక్టివ్ ఉంటుంది, వేరు వ్యక్తులకు వేరుగా ఉంటుంది. సో మరి తప్పు ఎక్కడ జరుగుతుందో దీంట్లో, అది సమాజంలోనా, ఒక వ్యక్తిలోనా, నలుగురిలోనా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను, మీరే ఆలోచించండి. సో ఇది గాయ్స్ వీడియో, ఎందుకో నాకు చెప్పాలనిపించింది, దీని మీద ఒక అభిప్రాయం నాకు కలిగింది కాబట్టి అది మీతో పంచుకోవాలనిపించింది, వీడియో చేశాను. నేను ఛానల్లో పెట్టి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఈ టాపిక్ గురించి నేను మాట్లాడాను, జెన్యూన్గా చెప్తాను. అసలు నా ఛానలే లేకపోతే నేను అందరిలాగా వినేసి వదిలేసేవాడిని, నాకేం అవసరం. మరి దీంట్లో నా స్వార్థం ఉందో ఏముందో అది మీరు ఆలోచించుకొని కింద కమెంట్లో చెప్పండి, ఏదైనా పర్వాలా మీ ఉద్దేశం. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.